ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. ఈ రోజు మనకి ఏపీఎస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏపీఎస్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, నోటిఫికేషన్స్, ఇటువంటి అప్డేట్స్ అన్ని మీకు అన్ని వస్తూ ఉంటాయి. సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మీరు గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకుంటే అన్ని నోటిఫికేషన్కి ఎగ్జామ్స్ రాద్దామని చూడండి. కొంతమంది ఆర్ఆర్బీకి జాయిన్ అవుతారు, ఆర్ఆర్బీకే రాస్తాను, బ్యాంకింగ్కే రాస్తాను, ఎస్ఎస్సీకే రాస్తాను, ఓకే, స్టేట్ గవర్నమెంట్ పోలీస్కే రాస్తాను, ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే రాస్తాను అని మీరు పెట్టుకోకండి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్స్కి సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. ఓకే, అదే అథమెటిక్ వస్తుంది, రీజనింగ్, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్. అదే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఓకే, ఇటువంటి సబ్జెక్ట్లే అడుగుతాడు. అడిగే క్వశ్చన్స్ విధానం అనేది కొన్ని ఎగ్జామ్స్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఎవరికైతే సబ్జెక్ట్ ఈజీగా వస్తుందో, అంటే ఎవరైతే సబ్జెక్ట్ మీకు మైండ్లో ఉంటుందో ఆ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి ఏ ఎగ్జామ్ అయినా మీరు రాయొచ్చు అనమాట. దాంట్లో ఎగ్జామ్ అనేది రాస్తే మీకు ఈజీగా అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏ ఎగ్జామ్ అయినా రాయాలి అనుకుంటే మీకు సిలబస్ అనేది అయిపోవాలి ఫస్ట్. అలాగే మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ అనేది గ్రిప్ తెచ్చుకుంటే ఏ ఎగ్జామ్స్ అయినా రాయొచ్చు. మెయిన్గా అథమెటిక్, రీజనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేసి థియరీ పార్ట్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అనేది కొంచెం తక్కువ మార్క్స్ అడుగుతాడు. అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది ఎక్కువ మార్క్స్ అడుగుతాడు. అదే స్టేట్ గవర్నమెంట్కి వస్తేనేమో అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది తక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. థియరీ పార్ట్స్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ మూవ్మెంట్ అనేది ఎక్కువ మార్క్స్ అడుగుతాడు. ఇదే డిఫరెన్స్ ఉంటుంది. సబ్జెక్ట్స్ అయితే సేమ్ ఉంటాయి. ఓకే, ఈ వీడియోలో మీకు ఫీజు ఎంత ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, అసలు ఎన్ని పోస్టులు ఇచ్చాడు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. లాస్ట్లో ఒక విషయం చెప్తాను, లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది దీంట్లో ఉందండి. ఈ నోటిఫికేషన్ వచ్చిందని మీ సంతోషం ఉంది, అలాగే దీంట్లో ఒక షాకింగ్ న్యూస్ అనేది ఉంది. సో ఈ వీడియో మొత్తం చూస్తే ఆ విషయం అనేది లాస్ట్లో చెప్తాను. వీడియో మొత్తం చూడండి. ఓకే, చూడండి, టోటల్గా ఇక్కడ వచ్చేసి 691 వేకెన్సీస్ ఇచ్చాడు. 691 వేకెన్సీస్ ఇచ్చాడు. క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇంటర్ ఉంటే సరిపోతుంది. 691 వేకెన్సీస్ ఇచ్చాడు. దీంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో పూర్తి వివరాలు అనేది 1 by 1 అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. చూడండి అమ్మా, ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం వేకెన్సీస్ 691 కదా. అందులో వచ్చేసి కొన్ని పోస్టులు ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, ఇదేమో ఫ్రెష్ వేకెన్సీస్ అన్నమాట ఇచ్చాడు. ఓకే, ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చాడు. దీంట్లో వచ్చేసి ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 years వరకు ఏజ్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఏజ్ అనేది కూడా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ పెంచాడమ్మా. వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఇచ్చాడు. ఓకే, చూసుకోండి. ఓకే, అందరికి 5 years ఎక్స్ట్రా అనేది ఇచ్చాడు. అలాగే చూడండి, ఇక్కడ ఎగ్జామ్ అంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది జూలై 16th నుంచి ఆగస్ట్ 5th వరకు అనేది అప్లై చేసుకోవాలి. లాస్ట్ వరకు దీంట్లో అప్లై చేసుకోవడం అంటే డైరెక్ట్గా ఇంకేం లేదండి. ఏపీఎస్లో మీకు ఓటీఆర్ అని చేసుకోవాలి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఏ నోటిఫికేషన్ పడ్డా ఏపీఎస్లో దాని ద్వారానే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ అనేది ఏపీఎస్ లాగిన్ అయ్యి దాంట్లో ఓటీఆర్ అనేది 1 time రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు అప్లై చేసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి మీకు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 81 ఇచ్చాడు. ఫ్రెష్ పోస్టులు 175 ఇచ్చాడు. దీంట్లో 256 మొత్తం. దీంట్లో బేసిక్ శాలరీ 25,220 రూపీస్ ఉంది. బేసిక్ శాలరీ అమ్మా ఇది. సో ఈ శాలరీ ప్లస్ ఎలవెన్స్ అన్ని కలుపుకుంటే మీకు ఇంకా ఎక్కువే వస్తుంది శాలరీ. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి 60 ఏమో క్యారీ ఫార్వర్డ్, 375 వేకెన్సీస్ అనేది ఫ్రెష్ వేకెన్సీస్. దీంట్లో వచ్చేసి 435 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మీకు 23,000 బేసిక్ శాలరీ ఉంటుంది. బేసిక్ శాలరీ మాత్రం 23,000, అలవెన్స్ అన్ని కలుపుకొని కొంచెం ఎక్కువగా మీకు శాలరీ అనేది వస్తుంది. అలాగే మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు వచ్చేసి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేది ఉండాలి. ఎనీ ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్ నుంచి బీటెక్, డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే చూడండి, హైట్ కూడా ఉండాలి. అలాగే అబ్బాయిలు అయితే మేల్స్ అయితే 163 అనేది సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే చెస్ట్ కూడా 84 ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఒక 5 అనేది పెరగాలి. అలాగే లేడీస్ వచ్చేసి మీకు లేడీస్కి కూడా వచ్చేసి మీకు
హైట్ అనేది ఇచ్చాడు 158 సెంటీమీటర్స్ అనేది లేడీస్ అనేది ఇచ్చారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వాకింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఆ వాకింగ్ టెస్ట్ అనేది 25 కిలోమీటర్స్ 4 hours లో రన్ చేయాలి. అంటే ఉడకొచ్చు, రన్ చేయొచ్చు, ఏదైనా చేయండి. 25 కిలోమీటర్స్ 4 hours లో మీరు రన్ చేయాలి, అలాగే వాకింగ్ చేయాలి. ఓకే, అదే లేడీస్కి అయితే 16 కిలోమీటర్ని 4 hours అనేది ఇచ్చాడు. లేడీస్కి అయితే ఇలా ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ఏజ్ అనేది 18 నుంచి 30 years వరకు, 18 నుంచి 30 years వరకు ఇచ్చాడు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఇచ్చాడు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీకి వచ్చేసి 10 years ఇచ్చాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 5 years ఇచ్చాడు. అలాగే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఉన్నాయి కదా, ఫ్రెష్ వేకెన్సీ కాకుండా వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10 years కూడా పెట్టుకోవచ్చు, అంటే 40 years వరకు కూడా రాసుకోవచ్చు. అలాగే ఫీజు వచ్చేసి 250 ఉంటుంది. ఓకే, 250 ఉంటుంది. మిగతా వాళ్ళకు చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి 80 రూపీస్ ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 250 ఉంటుంది. ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే 80 రూపీస్ అనేది ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ వాకింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 75 క్వశ్చన్స్ ఇస్తారు. మొత్తం ఎగ్జామ్ అనేది 150 మార్క్స్ ఉంటుంది. అలాగే 150 minutes, ఒక క్వశ్చన్కి 1 minute అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి 75 మార్క్స్ ఉంటుంది. ఓకే, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది 75 మార్క్స్. అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథ్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ వచ్చేసి 75 క్వశ్చన్స్ ఇస్తారు, 75 మార్క్స్. టోటల్గా 150 క్వశ్చన్స్. దీంట్లో వచ్చేసి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నది. సో ఎవరైతే కరెక్ట్ సబ్జెక్ట్ వస్తుందో వాళ్ళైతేనే కరెక్ట్ పెట్టగలుగుతారు. నెగిటివ్ మార్క్ కూడా ఉంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. క్వాలిఫై అయినా చూడండి, ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40% అనేది రావాలి. ఓకే, 100 మార్క్స్ పెడితే 100కి మీకు 40 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. అలాగే బీసీ వాళ్ళకైతే 35% క్వాలిఫై కావాలి, 35% రావాలి మార్క్స్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30% అనేది మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి ఈ ఎగ్జామినేషన్లో. చూడండి, ఇక్కడ మెయిన్ ఎగ్జామ్, ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫస్ట్ దానికి క్వాలిఫైయింగ్, దాంట్లో ఫస్ట్ ఏం చేస్తారు, క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఏంటిది, లెటర్ రైటింగ్, అదే ఎస్ఐ రైటింగ్ కూడా ఉంటుంది, డిస్క్రిప్టివ్. ఎస్ఐ రైటింగ్ అండ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇంగ్లీష్ ఆర్ తెలుగు కూడా ఉంటుంది. అంటే ఇంగ్లీష్ రాసుకోవచ్చు, లేదంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు. అది క్వశ్చన్ ఒకటి ఇస్తారు. ఓకే, డ్యూరేషన్ 45 minutes, 50 మార్క్స్. ఇది క్వాలిఫై అయితేనే ఈ పేపర్ దిద్దుతారు. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 minutes ప్లస్ 100 మార్క్స్. అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్, 100 minutes, 100 మార్క్స్, మొత్తం 200 మార్క్స్ అనేది మీరు ఇది ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకే ఈ మార్క్స్ అనేది దిద్దడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఓఎంఆర్ బేస్ ఉంటుంది. సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఓఎంఆర్ ఉండొచ్చు, లేదంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు. అలాగే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. అలాగే లాస్ట్లో చెప్తాను కదా ఇంపార్టెంట్ విషయం అనేది, ఈ వేకెన్సీస్ 691 వేకెన్సీస్ వచ్చాయి. ఓకే, అన్ని ఏరియాల్లో కలిపితే మీకు లోకల్ ఏరియా, నాన్ లోకల్ ఏరియా కూడా ఉంటుంది. ఆ ఏరియా వైజ్గా చూసుకోండి, మన డిస్క్రిప్టివ్లో పెడతాను. దాంట్లో ఏం చేశాడంటే ఓపెన్ కేటగిరీలో కొన్ని ఏరియాలలో కొన్ని ఊళ్ళో నర్సపట్నం, కొన్ని ఏలూరు, కొన్ని గుంటూరు, ఇటువంటి ఏరియాలలో ఈ ఏరియాలలో ఒక పోస్టే ఉంది ఓపెన్లో. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొన్ని దాంట్లో నేను కూడా లేవు పోస్టులు. ఓబీసీ వాళ్ళకి కూడా కొన్నిట్లలో లేవు పోస్టులు. ఓకే, కొన్నిట్లలో ఏజెన్సీ ఏరియా వాళ్ళకైతే ఎస్టీ వాళ్ళకైతే ఎక్కువ ఉన్నాయి, అయితే ఓపెన్లో లేవు. ఓకే, ఓబీసీ వాళ్ళకు అందులో ఉండవు. చూసి అప్లై చేసుకోండి, కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఏదో నోటిఫికేషన్ పడింది కదా అని చెప్పేసి బ్లైండ్గా అప్లై చేయకండి. మీ ఏరియాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి చూసుకొని అప్లై చేయండి. అంతేలే కానీ అనవసరంగా అప్లై చేసుకొని టైం వేస్ట్ చేసుకోబాకండి. ఒకవేళ అప్లై చేసుకున్నా కానీ ఎగ్జామ్ రాయండి. ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్, ఇదే సిలబస్ నెక్స్ట్
వేరే నోటిఫికేషన్స్ కూడా ఇదే సిలబస్ అడుగుతాడు. సో ఇంకో నోటిఫికేషన్ పడింది, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో నోటిఫికేషన్ పడింది, రైల్వేలో పడుతుంది, ఎస్ఎస్సీలో పడుతుంది, బ్యాంకింగ్లో పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏపీలో పోలీస్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్నే ఉంటుంది. ఓకే, సో ఒకసారి చదువుకున్న వాళ్ళకి ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే మీ ఏరియాలో అసలు పోస్టులు ఉన్నాయా లేవో అనేది కూడా చూసుకొని అప్లై చేసుకోండి. బ్లైండ్గా మాత్రం అప్లై చేసుకోవాలి. ఓకే, ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి.